గచ్చిబౌలిలోని ఓ విల్లాలో భారీ చోరీ జరిగింది. గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో ఉంటున్నటువంటి వ్యాపారి ఇంట్లో కేజీ బంగారు నగలు, వజ్రాలను నేపాల్ ముఠా ఎత్తుకెళ్లింది. ఇంట్లో పనిచేసే నేపాల్ దంపతులు చోరీ చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. నేపాల్ దంపతులను వ్యాపారి నెల క్రితమే పనిలో పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం యజమాని కుటుంబం ముంబైకి వెళ్లి ఆదివారం తిరిగి వచ్చేసరికి నేపాలీ దంపతులు మాయమయ్యారు. ఇంట్లో తాళాలు పగలగొట్టినట్టు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్లిపోయారని భావించిన వ్యాపారవేత్త పూజా గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసుతో పాటు మరికొన్ని ఆభరణాలు మాయమైనట్టు పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. గచ్చిబౌలిలోని ఓ విల్లాలో భారీ చోరీ జరిగింది. గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో ఉంటున్న వ్యాపారి ఇంట్లో కేజీ బంగారు నగలు, వజ్రాలను నేపాల్ ముఠా ఎత్తుకెళ్లింది. ఇంట్లో పనిచేసే నేపాల్ దంపతులు చోరీ చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. నేపాల్ దంపతులను వ్యాపారి నెల క్రితమే పనిలో పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం యజమాని కుటుంబం ముంబైకి వెళ్లి ఆదివారం తిరిగి వచ్చేసరికి నేపాలీ దంపతులు మాయమయ్యారు. ఇంట్లో తాళాలు పగలగొట్టినట్టు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్లిపోయారని భావించిన వ్యాపారవేత్త పూజా గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసుతో పాటు మరికొన్ని ఆభరణాలు మాయమైనట్టు పోలీసులు గుర్తించారు. ఇక రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఇక ఈ దొంగతనానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్ రిడ్జ్ విల్లాస్ లో ఈ కుటుంబ సభ్యులంతా కూడా ముంబైకి వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి ఇల్లంతా కూడా గుల్లా అయిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా చెల్లా చెదలుగా పడిపోయి ఉండడము, విలువైనటువంటి వస్తువులన్నీ కూడా కనిపించకుండా పోవడంతో వీరు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందజేసినట్టుగా తెలుస్తుంది. ఈ వ్యాపారవేత్త కుటుంబంతో సహా ముంబై వెళ్లడము, ఇంట్లో ఉన్నటువంటి నేపాలీకి చెందినటువంటి భార్య భర్త పని మనుషులు ఇద్దరు కూడా ఆ బాధ్యతలు అప్పగించి తిరిగి వచ్చేసరికి ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఇంటిని చక్కగా చూసుకోండి అంటూ కూడా చెప్పి ఆ సమాచారం ఇచ్చి తిరిగి కుటుంబ సభ్యులతో ముంబై వెళ్లి తిరిగి వచ్చినటువంటి వెంటనే ఆదివారం నాడు పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహము, బంగారు గొలుసు, బెడ్రూమ్ లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు, బంగారం, క్యాష్ వీటన్నిటి కూడా కనిపించకపోవడంతో ఆ పని మనుషుల పైనే అనుమానం వ్యక్తం చేస్తూ గచ్చిబౌలి పోలీసులకు యజమాని ఫిర్యాదు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నెల రోజుల క్రితమే ఈ ఇద్దరిని పనిలోకి పెట్టుకున్నట్టుగా కూడా యజమాని పోలీసులకు ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటికే నేపాలీకి చెందినటువంటి వారిని ఇంట్లో నమ్మకంగా ఉంచుకోకండి, వాళ్ళని పనిలో పెట్టుకోకండి, వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్ హైదరాబాద్ లో పెరిగిపోతా ఉన్నాయి. ఒక క్రిమినల్ ముఠాని వెనక పెట్టుకొని పని పేరుతో ఇంట్లోకి వచ్చి అన్ని వస్తువులు ఎక్కడెక్కడ ఉంటాయో ఇవన్నీ ముందస్తుగానే గుర్తించి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దోపిడీ దొంగతనాలకు పాల్పడతా ఉన్నారు. ఈ నేపాలీ గ్యాంగ్లని, నేపాలీ వ్యక్తులను అసలే నమ్మకండి అంటూ కూడా పోలీసులు దీనిపైన అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయినా ఈ వ్యాపారవేత్త ఆ నేపాలీ వ్యక్తుల్ని నమ్మి భార్యాభర్తలు ఇద్దరిని కూడా పిలిపించి ఇంట్లో పని కోసం పెట్టి ఆ ఇంటిని వాళ్లకు బాధ్యతలు చూసుకోమని అప్పగించి వెళ్ళడం, ఇది యజమాని నిర్లక్ష్యం అనేది కూడా పోలీసులు యజమానికి విషయాన్ని తెలియజేశారు. ఈ కుటుంబం అంతా కూడా ముంబైకి వెళ్లి ఆదివారం నాడు తిరిగి రావడంతో నేపాలీ దంపతులు కనిపించకపోవడము, కనీసం వాళ్ళ మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్ ఉండడము, ఎక్కడున్నారన్న ఆచూకీ లేకపోవడము, వాళ్ళు వచ్చిన నెల రోజుల్లోనే పెద్ద స్కెచ్ చేసుకొని ఇక్కడి నుంచి తిరిగి పారిపోయారంటే ఇంకా గతంలో ఇంకెక్కడెక్కడ వీళ్ళు చోరీలకు పాల్పడ్డారు అనే పూర్తి వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. పూజ గదిలోని విగ్రహంతో ఉన్న బంగారు గొలుసు, తదుపరి వేరే వేరే విలువైనటువంటి వస్తువులు దాచిపెట్టినటువంటి ప్రాంతంలో కూడా వీళ్ళు చోరీ చేసుకుని అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అన్నింటిని కూడా పోలీసులు పరిశీలిస్తా ఉన్నారు. వీళ్ళు దొంగతనం పాల్పడి ఆ సొత్తు తీసుకొని ఎటువైపుగా పారిపోయారు అనే దానిపై కూడా ఫుటేజ్ అంతా కూడా వెనక్కి తీస్తా ఉన్నారు. ఇప్పటికే స్పెషల్ టీం హైదరాబాద్ లో మల్కాజిగిరిలో జరిగినటువంటి చోరీ కేసుల్లో ఇప్పటికే పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఇటు మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసులో, బంగారం దొంగతనం కేసులో కూడా ఇదే నేపాలీ గ్యాంగ్ కల్పన అనే ఒక మహిళతో పాటు
మిగతా నేపాలీ గ్యాంగ్ అంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి బంగారంతో ఉడాయించినటువంటి కేసులో ఇప్పటి వరకు పురోగతి లేకపోవడము, ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ దొరకకపోవడము, మళ్ళీ కేజీ బంగారంతో నేపాలీ దంపతులు ఉడాయించారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. ఇది పోలీసులకు పెద్ద టాస్క్ లా కనబడతా ఉంది. ప్రతి కమిషనరేట్ లో వారంలో ఒక చొప్పున నేపాలీ గ్యాంగ్ ఒక ఇంటిని టార్గెట్ గా చేసుకొని పనిచేస్తున్నట్టుగా యాక్ట్ చేసి ఆ ఇంటినే గుల్లా చేసి ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని దోచుకెళ్తున్నటువంటి ఘటనలు వరుసగా రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి. జవహర్ నగర్, ఇటు జూబ్లీ హిల్స్, ఇప్పుడు గచ్చిబౌలి, అన్ని మెయిన్ సిటీస్ లో మెయిన్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఈ చోరీలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కేజీ బంగారంతో ఉడాయించారంటే పక్కా ప్లాన్ ప్రకారంగా నెల రోజుల నుంచి వీళ్ళు స్కెచ్ చేసుకొని ఇంటి యజమానులు ఎప్పుడు బయటికి వెళ్తారని చూసుకొని వీళ్ళు ఇంటికి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడ బంగారాన్ని అంతా కూడా కలెక్ట్ చేసి పారిపోయినట్టుగా తెలుస్తుంది. స్పెషల్ టీమ్స్ అన్ని కూడా సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేస్తా ఉన్నాయి. వీళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఏ రూపంలో వీళ్ళు ఎక్కడి నుంచి పని కోసం హైదరాబాద్ వచ్చారు, ఈ వ్యాపారి ఇంట్లో చేరారు, ఎవరి పరిచయం ద్వారా వచ్చారు అనే దానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ కేసు దర్యాప్తు జరుపుతా ఉన్నారు. శివ, అయితే గత కొంతకాలంగా మనం హైదరాబాద్ లో చూసుకుంటే నేపాలీ గ్యాంగుల యొక్క ఈ దొంగతనాలు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి కదా. ఏకంగా హత్యలు చేయడానికి కూడా వెనకడట్లేదు. భారీ మొత్తంలో పని కోసం అంటూ వచ్చి ఈ రకంగా చోరీలకు పాల్పడుతూ ఉండడం, హత్యలు చేస్తూ ఉండడం, ఇదంతా ఏ రకంగా చూసుకోవాలి? పోలీసులు ఏం చెప్తున్నారు రవితేజ్? క్రైమ్ రేట్ పెరుగుతూ వస్తా ఉంది. ఎంత కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేసినా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఈ బీహారీ, ఛత్తీస్గఢ్, నేపాల్కి చెందినటువంటి వారే ఒక పక్క డ్రగ్స్ మహమ్మారిని పెంపొందిస్తూ మరో పక్క ఈ చోరుల సంస్కృతిని అడ్డొస్తే హత్యలు చేసి బంగారాన్ని లాకెళ్లినటువంటి ఈ కల్చర్ ఇంకాస్త హైదరాబాద్ లో రోజు రోజుకి పెరిగిపోతూ వస్తా ఉంది. మాజీ ఐపీఎస్ భార్య అత్యంత దారుణంగా హత్య చేసి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కాజేసుకొని వెళ్లిపోయినటువంటి కేసులో ఇప్పటి వరకు పోలీసులు పురోగతి సాధించలేదు. ఇటు మేడ్చల్ మల్కాజిగిరిలో జరిగినటువంటి ఈ చోరీ కేసులో కూడా కొన్ని రికవరీ కాగా ఇంకొన్ని మాత్రం అలానే పెండింగ్ లో ఉండిపోవడము. ఇప్పుడు తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ చోరీ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 1 కేజీ బంగారంతో 2 నేపాలీ దంపతులు ఉడాయించారంటే ఏ స్థాయిలో వీళ్ళ క్రిమినల్ మెంటాలిటీ ఉంటుంది, ఎలా ఓనర్లని డైవర్ట్ చేసి ఈ బంగారాన్ని దోచుకెళ్తా ఉంటారు. నేపాలీ వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మి ఇంట్లో పెట్టి వారికి ఆ ఇంట్లో పెద్ద స్థానం కల్పించకూడదు, వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అనేది మాత్రం పోలీసులు చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. ఈ చోరీ గురైనటువంటి వస్తువులను తీసుకొని వీళ్ళు నేపాలీ బార్డర్ దాటి ఆల్రెడీ వారి ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆదివారం నాడు జరిగినటువంటి ఘటన కాబట్టి ఈ రోజుకి 3 రోజులు కావస్తా ఉంది. ఈ 3 రోజుల తర్వాత ఈ అంశం వెలుగులోకి వచ్చింది కాబట్టి ఈ వ్యాపారవేత్తలు వారిని ఎలా పనిలో పెట్టుకున్నారు, ఎవరి త్రూ పెట్టుకున్నారు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, సివిఆర్ అంతా కూడా టవర్ లొకేషన్స్ అన్ని కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు నేపాల్కి చేరినట్టయితే ఈ కేసు రికవరీకి కొంత చాలా కష్టపడాల్సినటువంటి రిస్క్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదా వాళ్ళు ఇంకా ట్రావెలింగ్ లో ఉన్నారన్నట్టు మాత్రం ఇమీడియట్ గా వారిని పట్టుకొని పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నేపాలీ గ్యాంగ్ చోరీ ఘటన మాత్రం పోలీసులకు ఇప్పుడు సవాల్గా మారింది. పోలీసులు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి త్వరలో వాళ్ళని ఎక్కడున్నారో పట్టుకొని కేజీ బంగారాన్ని రికవరీ చేసేటువంటి ప్లాన్ చేస్తా ఉన్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.